దీనితో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. మన మనీ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా మన ఇంట్లో ఎక్కువగా బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, స్మెల్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఒక బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అలానే ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటాయి కదా, ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అలానే కర్పూరం కూడా ఒక 2 తీసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఈ 3 కూడా ఏదైనా ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దానిలో వేసేసుకోవాలండి. ట్యాబ్లెట్ పౌడర్, అలానే నాప్కిన్ బాల్ పౌడర్, అలానే కర్పూరం బిళ్ళలు ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ సాల్ట్ వేసుకోవచ్చండి. సాల్ట్ లేదు అనుకుంటే రాళ్ళు పైన వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలండి. ఇలా కంఫర్ట్ కూడా వేసేసుకుని దాంట్లో బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. సెకండ్ వచ్చేసి మనకి బల్లులు బొద్దింకలు పరారైపోతాయి. అలానే మూడవదిగా మనకి బాత్రూమ్ కానీ మనకి ఇంట్లో హాల్లో పెట్టిన కిచెన్లో పెట్టిన మంచి స్మెల్ అనేది వస్తుందండి. ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఒక రూమ్ ప్రయోజనం లాగా ఉపయోగించుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. బల్లులు బొద్దింకలకు కూడా వీటి ఘాటు స్మెల్కి దూరంగా పారిపోతాయండి. ఈ విధంగా ఎక్కడైనా మీకు వీలుగా ఉన్న చోట ఇలా ఒక కొబ్బరి చిప్పలో ఇలా బాత్రూంలో పెట్టేసుకోవచ్చు. అలానే హాల్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దోమలు లాంటివి కూడా పరారైపోతాయి వీటి ఘాటు స్మెల్కి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.